బాలకోటయ్య గారు ఆయన మీద కోపం ఉంటే ఆయన మీద తీర్చుకోవాలి, కానీ రైతులకు ఉపయోగపడేది ఎందుకు మార్చారని అడుగుతున్నారు. దాని చెప్పి ఆన్సర్ చెప్పారు. బ్రేక్ తీసుకొస్తా బాలకోటయ్య గారు. ప్రైమ్ డిబేట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. దానికి పొగాకు గురించి మాట్లాడకూడదు, పగాకు గురించి మాట్లాడాలి. పగా అని అనాలి, రామ్ గోపాల్ వర్మ సినిమాలో లాగా. కానీ చాలా విచిత్రంగా పొగాకు రైతుల గురించి మాట్లాడుతున్నాడు. సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటకే వస్తా, మరో మాటకు కూడా కాదు. వాళ్ళ ఆత్మసాక్షి దినపత్రికలో రాసిన మాటల గురించే చెప్తాను నేను. ఆయన ఏమంటారంటే, పొగాకు రైతులపై సర్కారు పగ, చంద్రబాబు పాలనలో దళాల రాజ్యం, వ్యాపారులంతా సిండికేట్కు మారారు అని అంటూ 200 కంటే తక్కువకు కొనొద్దని జూన్ జూలైలో చంద్రబాబు ఆదేశించారు. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. 200 రూపాయల కంటే, అంటే కిలో పొగాకుని 200 రూపాయల కంటే తక్కువ కొనొద్దని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అయినా సరే సరాసరి 187 రూపాయలకే పడిపోయింది ధర. అంటే 200 రూపాయలు మైనస్ 187 ఈజ్ ఈక్వల్ టు 13 రూపాయలు తగ్గింది. మీరు ఆయన మాటకే వస్తున్నాను నేను. ఇదిగోండి, వాళ్ళే ఇచ్చారండి. ఇదేమో నా ఆత్మక్షోభ కాదు, నేనేమి కావించి కావాలని చెప్పేది కూడా కాదు. ఇది 2023-24లో ఆంధ్రప్రదేశ్లో 2.15 మిలియన్ కిలోల పొగాకు పండిస్తే వచ్చిన ధర 288.65 రూపాయలు. 24-25లో 2.41 మిలియన్ కిలోల పొగాకు పండిస్తే వచ్చిన ధర 248.66 రూపాయలు. అంటే ఎంత తగ్గింది? 23కి 25కి తగ్గింది. ఈ ద్వారా ఒకే మాట చెప్తున్నాను సార్, ఎందుకంటే ఈ డిబేట్ వినే వాళ్ళకు కూడా అర్థం అవటం కోసం మీ ద్వారా రామారావు గారికి ఒకే ఒక ప్రశ్న. నేను చెప్పింది కాదు, వాళ్ళ నాయకుడు చెప్పింది. 2023-24 కిలోకి 288.65 రూపాయలండి. 24-25లో కిలోకి 248.66 రూపాయలండి. అంటే 40 రూపాయల 85 పైసలు తగ్గింది సార్. 40 రూపాయల 81 పైసలు తగ్గింది. ఎందుకు తగ్గింది చెప్పండి? ఎందుకు తగ్గించారు పొగాకు రైతులకు చెప్పండి? ఉత్పత్తి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుతుందో ధరలు హెచ్చు తగ్గులు అవుతాయి. మళ్ళీ ఈ ఏడాది కూడా ఉత్పత్తి పెరిగింది. ఆ రోజు 26 బిలియన్ కిలోలు పెరిగితే మళ్ళీ ఇవాళ దాదాపు 30 బిలియన్ కిలోలు ధర పెరిగింది. ఈ రోజున 214 రూపాయలు. పైపించి వాళ్ళు చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారు కిలోకి 200 రూపాయల చొప్పున కొనమంటే 184 రూపాయలు కొంటున్నారు అని. అంటే అర్థం ఏంటి? 13 రూపాయల ధర తగ్గింది అని. మీకు ఒక మాట చెప్తాను సార్, రాజకీయం కోసం కాదు. పొగాకు వ్యాపారం అంటేనే సిండికేట్లు ఉంటారు. ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే ఏ పంటలోనైనా సిండికేట్గానే ఉంటారు. అది ప్రభుత్వం ఉద్దేశం కాదు, ప్రభుత్వం ప్రోత్సహించదు. ఆ సిండికేట్లని లేదా దళారుల పాత్రని నియంత్రిస్తుంది. ఆ నియంత్రణ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఏ ప్రభుత్వమైనా చేస్తారు. రెండో మాట, భూసార పరీక్షలు మేము పుట్టక ముందే వచ్చింది సార్. మీరు నేను పుట్టక ముందే ఈ దేశంలో వ్యవసాయ శాఖ చేసేది భూసార పరీక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలా భూసార పరీక్షలు. భూములు తినలేవా కానీ భూసార పరీక్షలు పెట్టలా. అంటే ఏమి లేదు సార్, ఏదో ఒకటి ఇస్తే రాయేయాలి, తర్వాత ఉడుకోవడం తగిలింది. ఈ రోజున మీరు వెళ్ళారు పొగాకు రైతులు పరామర్శ కోసం. ఎలా వెళ్ళారు? ఎంతమందిని రెచ్చగొట్టారు? ఏంటా సీఎం ఏంటి ఆహాకారాలు వికారాలు? ఒక ప్రజాప్రతినిధికి బాధ్యత ఉండనక్కర్లేదా? చొక్కాలు ఇప్పేసేసి కారుల మీద కూర్చొని ఎగిరెగురు దూకుతుంటే షేక్ హ్యాండ్లు ఇస్తారా? అంటే ఏం చేస్తున్నారు? ఏ ప్రమాద హెచ్చరికను రాష్ట్రంలో ఎగరేస్తున్నారు? ఈ రోజున రైతు గనక వరదొస్తేనో వానొస్తేనో ఉప్పనొస్తేనో ప్రమాద హెచ్చరికలు ఎగరేసినట్టుగా వాతావరణ శాఖ రేపు రాష్ట్రంలో ఒక ప్రమాద హెచ్చరికను ఎగరేస్తుంది వైసీపీ పార్టీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక క్రిమినల్ పార్టీతో రాజకీయాలు చేయటం అనేది నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నది. ఏది మీ దగ్గర మార్పు? మీ దగ్గర పద్ధతి ఏంటి? ఎంతమంది పోతున్నారు? ఏం జరుగుతుంది చెప్పండి? ఒక్కొక్క నాయకుడు ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పటికేమైనా విధానం మారిందా? పోనీ వాతావరణం మారిందా?
మీలో ఏమైనా మార్పు వచ్చిందా? మీకు ఒక్క మాట కూడా చెప్తా. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి రద్దు చేస్తుందంట. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో భూములు, రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తుందంట. పోలవరానికి మట్టేస్తుందంట, లేదా కప్పెట్టేస్తుందంట, భోగాపురాన్ని ఆపేస్తుందంట. ఏంటి పీపీఏ విధానంతో ఆ పీపీఏ విధానంలో పాడిన వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టిద్దంట. పోలీసులను గుడ్డలెప్పజేస్తుందంట. మొన్న విరూపాక్షి ఒక దళిత కుటుంబం మీద దాడి చేశాడు, ఆడబిడ్డ బట్టలు ఇప్పాడు. ఎవడిచ్చాడు మీకు? ఓ దళిత కుటుంబం ఆడబిడ్డ మీద బట్టలు ఇప్పుతారా? రైట్ రామారావు గారు అదే ఆఖరి చేయి కావాలి. మాట్లాడదాం పొగాకు గురించి మాట్లాడారు. అంశం మీద నేను మాట్లాడుతున్నా. రైట్. ఈ దుర్మార్గమైన వైఖరికి వైసీపీ పార్టీ కనుక విడనాడకపోతే దళితుల పాతి పెడతారు. ఆల్రెడీ పాతి పెట్టాం. పాతి పెట్టాం. 151 నుంచి 11కి పెట్టాం. బాలకోటి గారు ఒక నిమిషం మరి రెస్పాండ్ చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల ధర ఇవ్వమని చెప్పేది ఏంటంటే 300 ఇవ్వమని చెప్తే దానికి సమంజసంగా ఉంటుంది. ఇక్కడే లోపం. మీరు ఎందుకు రాశారు? మీరు చంద్రబాబు నాయుడు 200 చెప్పారు, 184 ఇస్తున్నారు. మీరు రాశారు మీ పత్రికే. చదువుకోండి. మీరు చదువుకోండి. ఇందులో చెప్పండి ఏంటి అబద్ధాల పుట్ట. ఐస్ కత్తి గుచ్చినప్పుడు చల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, తర్వాత ఐస్ కనిపించదు కదా, ఐస్ గడ్డ. అది వీళ్ళ విధానం. రైతుల్ని ఈ విధంగా ఆడుకోవటం వీళ్ళకి సమంజసం కాదు. అట్లాగే ఈయన చెప్పాడు భోగాపురం విమానాశ్రయాన్ని తీసేస్తారని, లేకపోతే పోలవరాన్ని మట్టి కప్పేస్తారని. ఎక్కడ బాలకోట గారు మీ వయసుకి, మీ విఘ్నతకి, మీ యొక్క డిఎస్సి రద్దు చేస్తారని చెప్పారా లేదా? మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఏడాదిన్నరకు ఉద్యోగాలు చేస్తుంటే డిఎస్సి రద్దు చేస్తావా? మీరు కోర్టుకెళ్తే కోర్టు ఏం చెప్పిందండి? లాగి దంపకాయ కొట్టలేదా? బాలకోటి గారు